నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు చంద్రుడికి చాలా విశేషమైన రోజండి. అంటే 18వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం సోమవారం నాడు మనకు వచ్చే ఈ రోజు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన రోజండి. అంటే మనకి ఇక్కడ తమిళనాడులో మూండ్రాం పిరై అని అంటారు. అంటే అమావాస్యకి 3వ రోజున వచ్చే విశేషమైన రోజండి చంద్రుడికి. అందువల్ల ఆ చంద్రుడిని మనసులో తలుచుకొని అసలు మూండ్రాం పిరై రోజున మనం చేయవలసిన పరిహారాలు ఏంటి, దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది, అసలు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని అంటే ఏం చేయాలి అనేది కూడా ఈరోజు తెలుసుకుందామండి. అది కూడా ఏ సమయంలో చేయాలి అనేది కూడా చూద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఈరోజు అంటే సోమవారం నాడు సాయంత్రం అండి, మీరు ఆకాశంలో చూస్తే కనుక 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు కూడా ఈ నెలవంకని కనుక మీరు చూడగలిగితే నిజంగా ఆ చంద్రభగవాన్ ఆశీస్సులు అనేవి మీకు దక్కినట్టేనండి. ఒకవేళ మాకు వర్షాలు పడుతున్నాయి, ఆకాశంలో మేము నెలవంకని చూడలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏమి పర్వాలేదండి. మీరు ఆకాశంలో చూస్తూ అంటే బాల్కనీలో నుంచొని డాబా మీద నుంచోనైనా సరే మీరు ఆకాశంలో చూస్తూ చంద్రుడిని కనుక తలుచుకొని మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరి గురించి అయితే కనుక బాధపడుతున్నారో అంటే నిజంగా మన కోరికలు ఆశలు అనేవి కనుక పక్కన పెడితే ముందు మనకి అవసరమైనది ఏంటండి, మనశ్శాంతి, సంతోషము, ఇంట్లో గొడవలు అనేవి లేకుండా ఉండడం. ఇలాంటివన్నీ కనుక ఉంటే మనం ఎలాంటి కష్టాన్నైనా సరే ఓర్చుకోగలుగుతామండి. అంతేకాకుండా ఎప్పుడూ డబ్బు గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. సమస్యలు అనేవి తీర్చడానికి డబ్బు చాలా అవసరం అండి. కానీ మన మనశ్శాంతి కోసం నిజంగా పిల్లల గురించి కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి కానీ అబ్బా ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకి కొంచెం మైండ్ పరంగా అంటే అండి వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా ఉండలేకపోతున్నారు అని మీరు ఎవరి గురించి అయితే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారు అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు చిన్నపిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదని, వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదని, వాళ్ళకు మెచ్యూరిటీ అనేది సరిగ్గా లేదని బాధపడే వాళ్ళందరూ కూడా అండి ఈరోజు డాబా మీదకి 6:30 గంటల నుంచి 7:30 గంటల సమయంలో డాబా మీదకి వచ్చి మీరు ఆకాశంలో ఉన్న ఈ నెలవంకని చూపించినా సరే, లేదంటే ఆకాశంలోకి చూస్తూ ఓం చంద్ర మౌళీశ్వరాయ నమః అనే మంత్రాన్ని అనుకున్నా కూడా చాలా పవర్ఫుల్ అండి. ఈరోజు అమావాస్య తర్వాత సరిగ్గా 3వ రోజు మనకి ఆకాశంలో చంద్రుడు ఇలా కనిపించడం అనేది జరుగుతుందండి. అందువల్ల అలాంటి సమయంలో చంద్రుడిని మనం ఎలాంటి ఒక మనసుకు సంబంధించిన విషయాలండి, అంటే డబ్బుకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా మనసుకు సంబంధించిన విషయాలు, నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను, మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది, నెగిటివ్ ఆలోచనలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి, మనం డబ్బు సంపాదించాలి అని అంటే ఒక పాజిటివ్ అయిన మైండ్ సెట్ అనేది మనకు ఉండాలండి. అలాంటి ఒక మైండ్ సెట్ అనేది తీసుకురావాలి అని అంటే కనుక మీరు ఈరోజు ఈ నెలవంకను చూస్తూ మీకు మనసులో ఉన్న ప్రాబ్లం ఏంటి, మీరు ఏదైనా పిల్లల గురించి బాధపడుతున్నారా, ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళని తలుచుకోనైనా సరే మీరు మాట్లాడవచ్చు. పిల్లల్ని తీసుకువెళ్ళి డాబా మీదకి చూపించవచ్చు. మీ ఇంట్లో వయసు అయిన వాళ్ళు, మీ అత్తగారు, మామగారు, మీ అమ్మగారు, మీ నాన్నగారు ఎవరైనా సరే హెల్త్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకైనా సరే ఈ నెలవంకని ఈరోజు చూడగలిగితే చాలా విశేషమండి. అంతేకాకుండా మీకు స్క్రీన్ మీద నేను ఒక నెంబర్స్ చూపిస్తున్నానండి. మీరు ఏదైనా ఒక కోరికని మనసులో అనుకొని ఇది నాకు జరగాలి అని చెప్పి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మీరు కనుక చంద్రభగవాన్ని ఈరోజు అడగగలిగితే ఖచ్చితంగా 24 గంటల్లో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందండి. కొన్ని నెంబర్స్ అనేవి అంటే లక్ష్మీ కుబేరుడికి మనము ఎలా అయితే కనుక ఒక యంత్రాన్ని మనం తెలియజేసామో మన ఛానల్లో తెలియజేసామండి. ఒక్కొక్క దానికి ఏంజల్ నెంబర్స్ అయితే కనుక ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ఏంజల్ నెంబర్ ఎలా అయితే మనకు కనిపెట్టబడ్డాయో అలాగే చంద్రుడికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు నేను చూపించబోయే ఈ సంఖ్యలు అనేవి, ఈ నెంబర్స్ అనేవి చాలా వరకు కూడా మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తాయండి. మీరు ఆ సమయంలో అంటే 6:30 నుంచి 7:30 గంటల సమయంలో ఈ నెంబర్స్ని ఇలాగ ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఒక సర్కిల్ అనేది వేసి అందులో ఒక టేబుల్ లాగా వేసి 7298643105 అనే నెంబర్స్ని మీరు వేయచ్చు. లేదంటే కనుక ఒక లాకెట్ లాగా అమ్ముతారండి. ఈ నెంబర్స్ ఉన్న చంద్రభగవానికి సంబంధించిన ఈ నెంబర్స్ తో కలిపిన ఒక లాకెట్స్ కూడా ఒక గ్రీన్ కలర్లో లాకెట్స్ అమ్ముతూ ఉంటారు. అది మీరు తీసుకొచ్చి మీ పిల్లలకి మెడలో అయినా సరే మీరు వేసుకోవచ్చు. చాలా మంచి ఎనర్జీ అనేది వాళ్ళకి కలుగుతుంది. చాలా బాగా చదువుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఇట్లా ఒక టేబుల్ లాగా సర్కిల్ లాగా వేసి మీరు ఒక బుక్లో కనుక రాయగలిగితే నిజంగా నెంబర్స్ని చూసి అనుకోగలిగిన వాళ్ళు
వాళ్ళు అనుకోండి. అనుకోవడం కంటే రాయగలిగితే చాలా మంచిదండి. ఎన్నిసార్లు రాయాలి అని అంటే మీరు ఒక 5 నిమిషాల పాటు ఆ సమయంలో అంటే నెలవంక కనిపించే సమయంలో కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు తర్వాత రాత్రిలోపైనా సరే, అక్క ఇది చూడలేదు నేను లేట్గా చూశాను అనుకున్న వాళ్ళైనా సరే మీరు రాత్రిలోపైనా సరే చేయొచ్చు. మీరు నెలవంకని మీరు ఆఫీస్లో ఉన్నా కూడా బయటికి రాగలిగితే ఆఫీస్లో నుంచి కొంచెం పర్మిషన్ అడిగి బయటికి చూడాలి అని అనుకున్న వాళ్ళు ఇలా చూడడానికి ప్రయత్నించండి. ఆకాశంలోకి చూస్తూ ఓం చంద్ర మౌళీశ్వరాయ నమః అనుకుంటూ మీరు మానసికంగా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఖచ్చితంగా ఆ చంద్ర భగవాన్ని కోరుకోండి. ఖచ్చితంగా మీ కోరికనే తీరుతుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ యంత్రాన్ని అంటే చంద్ర భగవానికి సంబంధించిన ఈ నెంబర్స్తో కూడిన యంత్రాన్ని మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో వేసి చక్కగా మీ పర్సులో అయినా సరే పెట్టుకోవచ్చు. మీరు ఒక 5 నిమిషాల పాటు ఎన్నిసార్లు మీరు వేయగలుగుతారో ఈ సర్కిల్ వేసి అందులో ఈ టేబుల్ లాగా వేసి ఒక 5 సార్లు ఒక 10 సార్లు మీరు వేసి ఆ పేపర్ని కూడా మీరు మడిచి పర్సులో అయినా సరే పెట్టుకోవచ్చు. లేదంటే బుక్లో అయినా సరే మీరు రాసుకోవచ్చు. నిజంగా మీరు ఎలా చేసినా సరే మనస్ఫూర్తిగా చేయండి. మీరు చేసే కోరికలు అనేవి న్యాయబద్ధంగా ఉండాలి. అంటే చంద్రభగవాన్ని అడిగే కోరికలు అనేవి న్యాయబద్ధంగా ఉండగలిగితే ఖచ్చితంగా 24 గంటల్లో మంచి రిజల్ట్ వచ్చిందక్క. మా పిల్లవాడు నిజంగా అండి మాకు తెలిసిన ఒక ఆవిడ చెప్పిందనమాట. వాళ్ళ పిల్లల చేష్టలు అనేవి చాలా విపరీతంగా మారాయక్క. ప్రతి నెల కూడా అండి మనకు అమావాస్య వచ్చినప్పుడల్లా కూడా 3వ రోజు ఇలా నెలవంక కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రతిసారి కూడా మీ పిల్లల్ని అలాగా ఆకాశంలోకి చూడమనండి. వాళ్ళ తరపున మీరు కోరుకోండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.